అందరికీ మరణత. నేటి దినం ఆరోహణ పండుగ దినము ప్రారంభ ప్రార్థనతో ఆరంభించుకున్నాము. తండ్రి అయిన తండ్రికి, నేను కుమారుడైన తండ్రికి, ఆత్మ అయిన తండ్రికి, ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాలుగా ఉండనట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. పునరుద్ధరణమైన యేసుక్రీస్తు ప్రభు అనే పరిశుద్ధ నామమునకు వందనములు. దినమున ప్రభు తండ్రి, మీరు నన్ను సమాధానం గెలిచి లేచి నడిదాను దినం నుండి ఇప్పుడు నేటి వరకు మన 4 దినములు ప్రభుత్వం మీ ప్రత్యక్ష దినములు ముగించుకుని ప్రభు మీరు ఆరోహణమైన ఈ దినమున ప్రభుత్వాన్ని పాదసన్నిధికి వచ్చి తండ్రి నిన్ను నాన్న ప్రభు నన్ను స్తుతించుటకు మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ఆది నుండి అంత వరకు యేసయ్య త్రిత్వదేవ మీరే మహిమ అందుకోనండి. తండ్రి కుమార పరిశుద్ధాత్ములారా మీరు ఇక్కడికి దిగరమని నన్ను వేడుకొచ్చున్నాను. ఆయన దైవజన ప్రవక్తల పనులకు పరిశుద్ధ ఆత్మను ఇక్కడ ఉంచండి, దేవతల సంచారం ఇక్కడ ఉంచండి దేవ అని ద్వారా మీరు మహిమ అందుకోనమని ప్రభా మీరు ఎట్టి రీతిగా ఆరోహమయ్యారో అదే రీతిగా తిరిగి వస్తారు కాబట్టి ప్రభా ఆ సమయంలో మీకు ఇష్టమైన బదువుల వల్ల ప్రతి ఒక్కరు సిద్ధపడగల స్థితిని దయచేసి మహిమ అందుకోనమని పెళ్లి కుమారుడు నేస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిద్దామండి. నేను క్రైస్తవ కీర్తనండి 7వ పాట. శ్రీ సమావధూవరాయ నమః కృపా పూర్ణుడా. శ్రీ సమావధూవరాయ నమః భాసురం వైనాసిం భాసురం వైనాసిం హాసనమునుమా కోసము వీడి వచ్చితి తదార్థమై మా కోసం వీడి వచ్చితి తదార్థమై శ్రీ సభావధూవరాయ నమః. అధమోదప్పిన సంగ వధువును వెదుక మోక్ష పదమోదప్పిన సంగ వధువును వెదుక మోక్ష పదమై చేసినావు తదార్థమై పదమై చేసినావు తదార్థమై శ్రీ సమావధూవరాయ నమః. నిన్ను గూర్చియే మాకెప్పుడు ఘనమోక్షపు వెళ్ళి మోద. నిన్ను గూర్చియే మాకెప్పుడు ఘనమోక్షపు వెళ్ళి మోద. మనోహిత వత్సరమునాయే తదార్థమై మనోహిత వత్సరమునాయే తదార్థమై శ్రీ సభావధూవరాయ నమః కృపా పూర్ణుడా. శ్రీ సభావధూవరాయ నమః. వందనాలు. నేను క్రైస్తవ కీర్తనలో 72వ పాట మనో విచారము రాకడ సిద్ధపడ్డ 102వ చరణమండి పాడుకుందాం. మనో విచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. మనో విచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. దినాక్రమాన శాంతి గుణంబులు దినాక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును దీనులకిచ్చుచుందును. మనో విచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. వార్త
వార్తాపత్రికలందు రాకడ గురుతులు తెలిసి కొనగలవు. గురుతులు తెలిసిన ఎడల భక్తుల, గురుతులు తెలిసిన ఎడల భక్తుల కూడికలో సిద్ధపడగలవు. కూడికలో సిద్ధపడగలవు. మనోవిచారము కూడదు నీకు, మహిమతలాంపులే కావలెను. నేటి గురుతులు రెండవ రాకడ నిజముగా వచ్చునని అనుచున్నవి. నేటి గురుతులు రెండవ రాకడ నిజముగా వచ్చునని అనుచున్నవి. నాటి చరిత్ర కూడా నిజమని, నాటి చరిత్ర కూడా నిజమని నేటి గురుతులే రుజువై ఉన్నవి. నేటి గురుతులే రుజువై ఉన్నవి. మనోవిచారము కూడదు నీకు, మహిమతలాంపులే కావలెను. సిద్ధపడు వారికి తోడ్పడుటకు సిద్ధముగానే ఉన్నాను. సిద్ధపడు వారికి తోడ్పడుటకు సిద్ధముగానే ఉన్నాను. సిద్ధపడుదుమని గడిపిన ఇకను, సిద్ధపడుదుమని గడిపిన ఇకను సిద్ధము సిద్ధమే అనుచున్నాను. సిద్ధము సిద్ధమే అనుచున్నాను. మనోవిచారం కూడదు నీకు, మహిమతలాంపులే కావలెను. నన్ను సిద్ధము చేయు మనుచు నరుడు అడిగిన తోడ్పడనా. నన్ను సిద్ధము చేయు మనుచు నరుడు అడిగిన తోడ్పడనా. నన్ను నా వాక్యమును సభను, నన్ను నా వాక్యమును సభను మన్నన చేసిన కొనిపోనా. మన్నన చేసిన కొనిపోనా. మనోవిచారము కూడదు నీకు, మహిమతలాంపులే కావలెను. మనసున నెమ్మదిగాంచిన ఎడల మహిమ శరీరము దాచెదవు. మనసున నెమ్మదిగాంచిన ఎడల మహిమ శరీరము దాచెదవు. అనుమానములను అణచివేయుచు, అనుమానములను అణచివేయుచు ఆయత్తము చేసెదను నిన్ను, ఆయత్తము చేసెదను నిన్ను. మనోవిచారము కూడదు నీకు, మహిమతలాంపులే కావలెను. నేను వచ్చు వరకు ఈచట నిలకడగలిగి నిలిచి ఉండు. నేను వచ్చు వరకు ఈచట నిలకడగలిగి నిలిచి ఉండు. నేను వచ్చి రెప్పపాటు, నేను వచ్చి రెప్పపాటు లోనే నిన్ను కొనిపోయేదను, లోనే నిన్ను కొనిపోయేదను. మనోవిచారము కూడదు నీకు, మహిమతలాంపులే కావలెను. నా రాకడకు ఎదురు చూడుము, నీ రాకడకు ఎదురు చూతును. నా రాకడకు ఎదురు చూడుము, నీ రాకడకు ఎదురు చూతును. నా రాకడయు నీ రాకడయు, నా రాకడయు నీ రాకడయు నా రాకడలో ఒకటే అగును, నా రాకడలో ఒకటే అగును. మనోవిచారము కూడదు నీకు, మహిమతలాంపులే కావలెను. సభను ప్రాణముతో
సమయము శీఘ్రముగా వచ్చు, సభను ప్రాణముతో కొనిపోవు. సమయము శీఘ్రముగా వచ్చు, శుభవచనమిదియే నా సభకని, శుభవచనమిదియే నా సభకని, సులువుగా బోధింపగా వచ్చు, సులువుగా బోధింపగా వచ్చు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. వచ్చితినని నమ్మిన వారలు ఇక వచ్చెదనని నమ్మరు ఎలా. వచ్చితినని నమ్మిన వారలు ఇక వచ్చెదనని నమ్మరు ఎలా. వచ్చి అనేకులకు నేడు కన, వచ్చి అనేకులకు నేడు కన బడుచున్నది నమ్మరు ఎలా. కనబడుచున్నది నమ్మరు ఎలా. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. తీరా వచ్చిన రేప పాటున చేరాగలరా మేఘములో. తీరా వచ్చిన రేప పాటున చేరాగలరా మేఘములో. దారునిపై శేషించిన వారికి, దారునిపై శేషించిన వారికి కలుగు శ్రమలు సహించుదురా, కలుగు శ్రమలు సహించుదురా. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. ఏలియా యెహెజ్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి. ఏలియా యెహెజ్కేలు ఫిలిప్పు ఎగిరి ప్రయాణము చేసిన రీతి. గాలిలో ఆత్మ నిన్ను కూడా, గాలిలో ఆత్మ నిన్ను కూడా గ్రక్కున కొనిపోవుట కష్టంబా, గ్రక్కున కొనిపోవుట కష్టంబా. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. దినాక్రమాన శాంతి గుణంబులు, దినాక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చు చుందును, దీనులకిచ్చు చుందును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలాంపులే కావలెను. మన్నత కన్వెన్షన్ కీర్తన నుండి 193 పాట, రాకడ కీర్తన. ప్రభుని రాకడ సంగారోహణ. ప్రభుని రాకడ సంగారోహణ త్వరలో జరుగునని ప్రభువు పల్కే. ప్రభుని రాకడ నింగిలోన నీతి రాజు నిలచియుండి, ధరణిలోని సంగమును జూచుచుండే. నింగిలోని నీతి రాజు నిలచియుండి, ధరణిలోని సంగమును జూచుచుండే. ప్రభువు సన్నిధికి సంగము పోవగా, ప్రభువు సన్నిధికి సంగము పోవగా, మిగిలిన వారికి మహాశ్రమయు. ప్రభుని రాకడ సంగారోహణ త్వరలో జరుగునని ప్రభువు పల్కే. ప్రభుని రాకడ సిద్ధపడిన వారు ఎగిరిపోగా, అవని అందు అంత్యక్రీస్తు అవతరించు. సిద్ధపడిన వారు ఎగిరిపోగా, అవని అందు అంత్యక్రీస్తు అవతరించు. నమ్మని వారికి నానా కష్టముల్, నమ్మని వారికి నానా కష్టముల్. దాపరించు నిల నెమ్మదేమి ఉండదు. ప్రభుని రాకడ
సంగారోహణ త్వరలో జరుగునని ప్రభువు పల్కే. ప్రభుని రాకడా మొదటి దినమునందు రేషన్ కార్డు నీచు, రెండవ దినమందు బట్టకు ముద్ర వేయు. మొదటి దినమందు రేషన్ కార్డు నీచు, రెండవ దినమందు బట్టకు ముద్ర వేయు. నొసటి అందు గాని భుజమునందు గాని, నొసటి అందు గాని భుజమునందు గాని, మూడవ దినమునందు ముద్ర వేయు. ప్రభుని రాకడా సంగారోహణ త్వరలో జరుగునని ప్రభువు పల్కే. ప్రభుని రాకడా ఎత్తబడిన వారికి ఏడేండ్ల విందు, మిగిలి ఉన్న వారికి ఏడేండ్ల శ్రమలు. ఎత్తబడిన వారికి ఏడేండ్ల విందు, మిగిలి ఉన్న వారికి ఏడేండ్ల శ్రమలు. ప్రకటన గ్రంథములో వివరముగానున్నవి, ప్రకటన గ్రంథములో వివరముగానున్నవి. విసుగక వసుదయందు వినగరండు, ప్రభుని రాకడా సంగారోహణ త్వరలో జరుగునని ప్రభువు పల్కే. ప్రభుని రాకడా రాకడ నమ్మిన వారికి రాజ్యమున్నది, రక్షణ నమ్మని వారికి నరకమున్నది. రాకడ నమ్మిన వారికి రాజ్యమున్నది, రక్షణ నమ్మని వారికి నరకమున్నది. నిరుకు కలిగినచో నిరుకు సొమ్ముంది, నిరుకు కలిగినచో నిరుకు సొమ్ముంది. శ్రమ పొందిన వారికి శాంతి రాజ్యమున్నది. ప్రభుని రాకడా సంగారోహణ త్వరలో జరుగునని ప్రభువు పల్కే. ప్రభుని రాకడా. వాక్యం చదువుకున్నాము. లూకాసు సువార్త 24 వచ్చాము, 44 నుంచి 53 వచ్చిన వరకు చదువుకున్నాము. వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 24 వచ్చాము, 44 నుండి చివరి వరకు చదువుకుందాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుతుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయన. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేముకి తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. సన్నిధిని జరిగించుకున్నాము. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర ప్రోకెదము, ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదాం, రక్షణ దుర్గము మన ప్రభువే. లక్షణాలు చెప్పుకున్నాము. శక్తి. దేవుడు శక్తిమంతుడు గనుక సమస్త కార్యములు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు పాపం చేయగలడని ఒకరొక క్రైస్తవ బోధకుని అడిగిరి. అందుకు ఆయన చేయలేడని జవాబు చెప్పింది. అప్పుడు ప్రశ్నకుడు, అలాగైతే దేవుడు సర్వశక్తి గలవాడని అనకూడదని పలికాను. అందుకు బోధకుడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను,
పాపం చేయుట పరిశుద్ధత నుండి పడిపోవుట అయి ఉన్నది. పడిపోవుట కూడా ఒక శక్తి అయినా ఒకరు పైనుండి పడిపోవుట చూచినప్పుడు అతను మహాశక్తి గలవాడు గనుకనే పడిపోయినాడు అందురా. విశ్వాసము స్తుతి. ఓ దేవా, నీవు శక్తిమంతుడవై ఉన్నావు గనుక నిన్ను కొనియాడుచున్నా. ఓ తండ్రి, నీవు శక్తిమంతుడవు గనుకనే ఇంత గొప్ప భూమండలమును అంత గొప్ప ఆకాశమును కలుగజేసినావు గనుక నిన్ను కొనియాడుచున్నాము. ఓ తండ్రి, నా విషయమై నీవు చేయలేని పని ఏదీ ఉండదు గనుక నిన్ను కొనియాడుచున్నాను. నేను చనిపోయి అధోలోకమునకు వెళ్ళినను నీవు నన్ను అక్కడి నుండి రక్షింపగల శక్తిమంతుడు గనుక నిన్ను కొనియాడుచున్నాను. నేను చేయలేని పనులు నాతో చేయింపగల శక్తిమంతుడవై ఉన్నావు గనుక నిన్ను కొనియాడుచున్నాను. నాకు కావలసినవన్నీ తెచ్చిపట్టగల శక్తిమంతుడవు, నాకు అక్కర్లేనివి నన్ను బాధించినవి పరిహారం చేయగల శక్తిమంతుడవు. నేను మోక్షమునకు ఎగిరి రాలేను, అయినను నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళగల శక్తిమంతుడవు. ఇవన్నీ తలంచుకొని నేను నా మనసులో కొనియాడుచున్నాను. ఆమేన్. సర్వాంబులో నీవు సర్వమై ఉన్నావు, సర్వాంబులో నీవు సర్వమై ఉన్నావు. నిర్వహించితివి నా నిఖిల కార్యములు, నిర్వహించితివి నా నిఖిల కార్యములు. సైతాన్ని ఎదిరించి సూత్రాలు చెప్పుకున్నాండి. దేవుడైన తండ్రి, సాతాన్ని ఎదిరించమని నీ వాక్య గ్రంథంలో రాయించినాము. ఇది ఎప్పుడైనా సంధానం వాటిని ఎదిరించున్నాము. మా ఎదురు వల్ల సైతానికి వేదన నిస్థితో కలిగించు, మా ఎదురు వల్ల సనము జయము నీకు మహిమ కలిగించు. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించటకు ఈ సర్వశక్తిలో నన్ను మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుల మీద మీకు అధికారం ఇచ్చిన లోక పదార్థంలో రాయించినాం కాబట్టి మా తండ్రి అధికారం మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొంటున్నాం. సర్వలోకం సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకం రక్షకర్త అయిన యేసు ప్రభు నామంలో, సర్వలోకం ఆదరించి ఆయత్తపరిచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవ నామంలో, గాలిలోకంలో బంధకంలో సాతానాల దురాత్మల సమూహంలారా, దెయ్యంలారా, భూతంలారా, పిశాచంలారా నేను మిమ్మల్ని ఎదిరించు గద్దించున్నాను కనుక మా ఎదిరింపుడు గద్దెని జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవ నామంలో మీకు ఆజ్ఞాపించున్నాము. ఓ సాతానా, క్రైస్తవ మతము వృద్ధి పొందుటకు భక్తులు చేసిన ప్రయత్నంలో లెక్కకు మించినవి. ఆ ప్రయత్నంలో నీవు ఆపు చేయగలిగినావా? నీవు ఆపు చేయనప్పుడల్లా నీకు అపజయమే కలిగినది కదా. నీవు ఎందుకు ముడిచున్నావు? ఎన్ని అడ్డులైనా పెట్టం కానీ దేవుని రాజ్యము ప్రాబ్లం కాకపోదు. ఓ సైతానా, ప్రవాహముకు అడ్డు వస్తే త్రోసుకొని పాయలు చేసుకుని వెళ్ళను. అడ్డులు ఎత్తై ఉంటే ప్రక్కబడి ప్రవహించి సముద్రంలో పడును. క్రైస్తవ సంఘంకి ఎన్ని అడ్డులు వచ్చినా త్రెంచుకుని మోక్షంకు వెళ్ళక మానదు. ఇలాంటి దుష్టులు కోటాను కోట్లు ఈ సంఘం ఆపు చేయలేరు. పరిచయం బతుకు. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు కనుక నీ పరిచయాలు బతికిస్తున్నా. ఇది రాకడి వరకు వచ్చేది. ఆ తర్వాత మేము నీకు కనబడి మా పరిచయ బతుకు శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాన సర్పమా సర్వకార్యం ఎందు సమత కూడిన చావు నీకు. నల్లను బాధించినప్పుడు రాత్రులు పడిన శిక్షలు పైబడి నీకు. యూప్రటిస్ నది భూతంలో కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించుకుంది కంపం భీతి కలుగు నీకు. ఏడేసే మాడతాల హింస నీకు. కర్మగద్దం యుద్ధం హడ నీకు. కడతరని గొయ్యి మొట్టకాయ నీకు. అగ్ని కూడా మనంత నిరాశ నీకు. సైతాను క్రియాలకు సర్వనాశనము, సైతాను క్రియాలకు సర్వనాశనము. నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము, నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. సమర్పణ ప్రార్థన. నా జన్మము నా బ్రతుకు ఎంత పవిత్రంగా ఉన్నాను. మరణ సమయమందు పరలోకమునకు నేను సిద్ధం కాని ఎడల మా ఆయుష్ అంతయు వ్యర్థమే. ఒకవేళ నేను మరణ సమయమునందు సిద్ధంగా ఉన్న ఎడల మోక్ష ప్రవేశం కలిగించుకుంటూ ధన్యత కలదు. అంతకన్నా మించిన అంతస్తు గల మరి యొక్క ధన్యకాలం కలదు. ఆ కాలమునకు, ఆ రెప్పపాటు కాలమునకు మా ప్రభు యొక్క రెండవ రాకడకు నేను సిద్ధపడిన ఎడల భూమి మీద శ్రమలు అనుభవించటకు మిగిలిపోవుదును. నేను అంతకాలం భక్తిగా బ్రతికి అన్నీ నమ్మి రెండవ రాకడను నమ్మకయు నమ్మినను సిద్ధపడకయు ఉన్న ఎడల నాకు ఎంత దౌర్భాగ్యత దాపరించును. భక్తిగల జీవనము, భక్తిగల మరణము, సజీవుల గుంపులో చేరవలసిన ఆరోహణం మా ఎదుట పెట్టి ఉన్నావు గనుక నీకు స్తోత్రములు.
లేని ఎడల మా బ్రతుకు వల్ల నీకు ప్రయోజనమేమి? ఇటు ప్రయోజనం లేని స్థితి నాకు రాకుండా చేయగల తండ్రి నీకు స్తోత్రము. ఆమేన్. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవ యాగముగా నీచెదవా, సజీవ యాగముగా నీచెదవా, నీచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. అక్కడ ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభువా, అన్ని జనాంగం నుండి నీ రాకడకు మనుషులను సిద్ధపరచుకును. అన్ని భాషలో ఉన్నవారిని నీ రాకడకు సిద్ధపరచము. అన్ని స్థితిలో ఉన్న వారిని, అనగా పాప స్థితిలో, వ్యాధి స్థితిలో, వీర స్థితిలో, అవస్థల స్థితిలో, నిరాశ స్థితిలో, మరణ స్థితిలో ఉన్నవారిని నీ రాకడకు సిద్ధపరచుకొను. నీ వాక్యం విన్నవారిని, వినియు నమ్మని వారిని, నమ్మియు తప్పిపోయిన వారిని నీ రాకడకు సిద్ధపరచము. నరమాంస భక్షకుల్లో కొందరినైనను నీ రాకడకు సిద్ధపరచము. భూలోకంలో ఉన్న వారిలో కొందరు రక్షణ గల మరణమునకు సిద్ధపడగలరు. కొందరు భక్తులైనప్పటికీ రాకడకు సిద్ధపడలేరు. గనుక సిద్ధపడుట ఎవరికి ఇష్టమో వారిని సిద్ధపరచము. దేవా, చిన్నపిల్లలను దీవించము. వారు నేను అవమానపరిచే పాపంలో చేయలేదు కనుక వారిని కూడా నీ రాకడలో తీసుకుని వెళ్ళము. ఇటు మా ప్రార్థన ఆలకించినందులకు నీకు వందనములు. ఆమేన్. నేడే ప్రభువు వచ్చు నన్ను కొనువాడే ధన్యుడు. నేడే ప్రభువు వచ్చు నన్ను కొనువాడే ధన్యుడు. ప్రభువు కూడా మేఘానికి వెళ్ళకుండా ఉన్నాడు. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. పూర్వాదోసాకారులు చంపిరి బ్రతికే దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. అక్కడ మనసుకు చదువుకున్నాండి. ప్రకటన 18:20. దూతలు చెప్పినది, పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణములకు తీర్పు తీర్చి ఉన్నాడు. ప్రకటన 19:1-7. పరలోకంలోని జయ శబ్దం. ప్రభువును స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికి చెల్లును. ఆయన తీర్పులు సత్యములు న్యాయమునై ఉన్నవి. తన వ్యభిచారంతో భూలోకమును చేర్పిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనేది. ఆ పట్టణ పొగ యుగయుగముల పైకి లేచుచున్నది. అప్పుడు 24 పెద్దల్లో 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచూ సింహాసనాసీనులకు దేవునికి నమస్కారం చేసిరి. మరి మన దేవుని దాసులారా, ఆయనకు భయపడవారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చింది. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏడుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకునేది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఆమె సంగమంతాయు వృద్ధి చెందాగా తండ్రి పొందు పుత్రుడుందు ఆత్మ పొందు నిత్య కీర్తి. హల్లెలూయాలు హల్లెలూయాలు. ఆమేన్. పునరుద్ధానమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ పరిశుద్ధ నామమునకు లెక్కలైన నీ స్తోత్రములు చెల్లించుకున్నాను మా తండ్రి. ఈ 30 గడిచిన 39 దినములు ప్రభు, ఇదిగో తండ్రి, పునరుద్ధాన దినం మొదలుకొని ఈస్టర్ దినం నుండి నేటి వరకు 39 దినములు నీ తండ్రి శిలొచ్చాడున ప్రభా, నా తండ్రి నీ రెక్కల నీడలో ప్రభు ప్రతి ఒక్కరిని కాచి దాచి కాపాడిన విధములకై తండ్రి నీకే వేలాది వందనములు చెల్లిస్తున్నాను తండ్రి.
ఆనాడు ఇదిగో ప్రభా మీరు మృతిని గెలిచిన దేవుని నుండి ప్రభా ఇదిగో తండ్రి ఆ పట్టణంలో ఎంతో గలిబిలి అయినప్పటికీ కలిగి ఉన్నప్పటికీ తండ్రి అన్ని దినంలో కూడా ప్రభా మీరు వారిని తండ్రి నాయన ప్రభా మీరే దావచ్చోటుగా వారికి ఉండి ప్రభా ఏ అపాయము కీడు వారి దరికి చేరకుండా వారికి కలిగిన భయము వారి మీదకి రాకుండా నీవు భయపడడానికి నేను నిన్ను అప్పగించను అన్నట్టుగా తండ్రి వారికి హాని చేసే వారిని లేకుండా నన్ను ప్రభా చేసావు తండ్రి. ప్రభా శిష్యులైన వారు అనుకున్నారు నిన్ను వెంబడించామని తెలిస్తే మమ్మల్ని కూడా చంపివేస్తారు, మాకు కూడా సెలవు శిక్ష వేస్తారు. కానీ వారి భయములు వారి మీదకి రానిలేదు తండ్రి. ఎందుకంటే మీరు ప్రభా ఇంకో వారికి నన్ను దాగుచోటుగా ఉండి ప్రభా మీరు వారిని కాచి కాపాడి భద్రపరిచారు తండ్రి. లేకపోతే నాన్న ప్రభు వారికి నా నిరాశతోనూ భయంతోనూ అవిశ్వాసము దిగులతో ప్రభా ఇక పోషణ లేని స్థితి అనేటువంటి భవిష్యత్తు గురించిన తండ్రి దిగులతో వారు ప్రభా అయినా లేకుండా ఉండిపోయేవారేమో. ఇస్కరియోతు యూదా అయితే నేను చేస్తున్న పాపములకు నిరపరాధ రక్తం అప్పగించాలని తండ్రి ఊరిపెట్టుకుని చనిపోయాడు దేవా. కానీ ప్రభు ఇదిగో పేదరుని అయితే మీరు తండ్రి స్థిరపరిచారు. పశ్చాత్తాపడి తిరిగి నాన్న ప్రభా మీ వద్దకు ఆకర్షించుకున్నాం. ఇతర శిష్యులు కూడా చెదిరిపోయి తండ్రి అవిశ్వాసం ఉన్నప్పటికీ మీరు వారు కనబడి వారి మనోనేత్రము తెరిచి వారిని గారి నన్ను ప్రభావ స్థిరపరిచి బలపరిచావు. వారి ఆత్మలో నన్ను కృంగిపోయి తండ్రి జీవులుగా అయిపోయినప్పుడు నీ ఆత్మను జీవమును ఊది తిరిగి మనలా తండ్రి నూతన పరిచావు జీవపరిచావు తండ్రి. అటు మాదిరిగానే ఇదిగో ప్రభా మేము కూడా నాయన మీ లాక్డౌన్ కారణంగా తండ్రి సేవకులమైన మేము కానీ విశ్వాసమైన బిడ్డలు కానీ తండ్రి మీరు దాగు చోటుగా ఉండని ఎడల ప్రభా లోకంలో ఎంతోమంది తండ్రి భయంతో ఆకలితో ఆత్మహత్య తలంపులతో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయి బిడ్డలు ఉన్నారు. భవిష్యత్తు గురించిన భయం చింత నేడు దినము రేపటి దినం ఏమవుతుందో అనేటువంటి సందేహములతో చనిపోయిన వారు అనేకులు. కానీ తండ్రి మేమైతే దాని ప్రభా నిలిచి ఉండినట్లుగా సహాయం చేస్తావు తండ్రి. అది కేవలం నీ అద్భుతమైన కృప. ఇప్పుడు దాని ప్రత్యక్ష దినంలో ఉన్న మాకు ఆనాడేటి రీతిగా ప్రభా నీ బిడ్డలు తోడై ఉన్నావో శిష్యులకు తోడై ఉన్నావో వారిని బలపరిచి స్థిరపరిచావు. మమ్మల్ని కూడా తండ్రి కృంగిపోయేవారుగా కాకుండా నిలువ పెట్టి నాన్న తండ్రి ఇటు రీతిగా శ్రమ కాలంలో కూడా నన్ను అందరినీ నిలవబెట్టించావు తండ్రి. కేవలం కృప ప్రేమ అని తండ్రి నేను స్తుతించాల్సిన వారమే ఉన్నాము. ప్రతి ఒక్కరు ఆరోహణ పండుగ దినమున నేటి దిన ప్రభు మరిక ఒలీవల కొండ మీద శిష్యులతో వెళ్ళినప్పటికీ ఇదిగో వారిలో నుండి ప్రత్యేకింపబడి ఆరోహణుడైన పుణ్యదినమున ఆయన్ను స్థుతించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఆ వారిలో నా విశ్వాసం అంతా పోగొట్టి వారిలో భయం తీసివేసి వారు ఆత్మీయంగా నన్ను స్థిరపడబడినట్లుగా ప్రభు మీరు చేశారు. కాబట్టి వారికి నన్ను భయం పోయినది, శ్వాసము అమరినది తండ్రి. కాబట్టి స్థుతి వచ్చినది నా తండ్రి. అట్టి స్థితి మాకు ఇచ్చావు ప్రభా, అందరికీ ఇచ్చావు ప్రభు. ఇదిగో తండ్రి అట్టి పుణ్యదినమున తండ్రి ఇదిగో నీ పాదముల చెంత కూర్చున్న నాకును వీక్షించిన ప్రతి ఒక్కరికి ఆయన శక్తిమంతుడవు, ఆయన తండ్రి సర్వశక్తిమంతుడవు, ఇంకా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని పలికిన తండ్రి బలవంతుడైన దేవుడు మీరు మాకు ఉండగా ప్రభా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారన్నావు తండ్రి. ఈ కొరకే కనిపెట్టే మాకును అందరికీ ఈ కొరకు ఎదురు చూసే అందరికీ ప్రభా మీరు నూతన బలంతో నూతన జీవంతో నింపేవారై ఉన్నారు. కాబట్టి నేను ప్రభా ఇదిగో యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఎన్ని దినములు మమ్మల్ని కాచి కాపాడి నేడు దినములు తోడుకొచ్చిన తండ్రి. నేడు దినములు మమ్మల్ని ప్రభు ఇదిగో ఇటు రీతిగా నేను సృష్టించవలసి వచ్చిన ప్రభా నీకు స్తోత్రం నాయన. నీ నాన్న తండ్రి గొప్ప ప్రేమకు వందనములు, నీ కృపను బట్టి వందనాలు. పోషకులుగా మమ్మల్ని పోషిస్తున్నావు నానా తండ్రి. నన్ను నీ కాపుదలనిచ్చి నీ దూతలు కావలి బట్లను వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. నాకు పాదములకు దెబ్బ తగలకుండా రాయి తగలకుండా నీ దూతల్ని నా ద్వారా ఎత్తి పట్టుకునే స్థితి మాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు నాయన. ఇగో సజీవులకు ఉంచినందుకు ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాము దేవా. మన్ను నిన్ను స్తుతించినట్టుగా మమ్మల్ని సజీవులుగా ఉంచి రీతిగా మా ప్రభు మా స్తుతులు నా ప్రభు అందుకుంటున్నాము తండ్రి, కోరుకుంటున్నాం దేవా. నీకు వందనాలు అనొచ్చు. ఆ ప్రేమమూర్తి వైపే మనం ధ్యాసము నింపుదాము దేవా. నీకు వందనములు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి
రూపాంతరం కానిదే ఆరోహణం అవ్వలేమని ఈ వాక్యం సెలవిస్తుంది తండ్రి. సజీవ యాగంగా మమ్మల్ని సమర్పించుకోవాలి. ఇదిగో నేను, నా కుటుంబము, నేను, నా జీవితం, నా భవిష్యత్తు, నేను నాకు కలిగిన దాన్ని ప్రభు మేము అనుకునే వారిగా ఉంటే తండ్రి నాన్న ప్రభు నీ చిత్తం మేము అలా నెరవేర్చగలం. నాన్న నీ ఇష్టం మేము అలా నెరవేర్చగలం తండ్రి. యేసయ్యా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు, నిన్ను ప్రేమించాలన్నావు, నరుల్ని ప్రేమించమన్నావు తండ్రి నాన్న ప్రభు. కాబట్టి దేవైదుగు వ్యవసాయం తిక్క క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరమైన మేము నాన్న ప్రభు మేము మా కుటుంబమే కాకుండా అందరినీ కూడా ప్రేమించే వారిగా మేము ఉండాలి. అనిలు కూడా తండ్రి వారికి వందనలు చెప్పేవారికి వందనలు చెప్తారు కదా, వారికి మీకు వ్యత్యాసం ఏముందని చెప్పవేసయ్యా. కాబట్టి నాయన ఇదిగో తండ్రి మీరు నాన్న ప్రభు నీతిమంతుల మీద కూడా తండ్రి మంచివారు చెడ్డవారి మీద సూర్యుడు ఎలా ప్రకాశిస్తారు బట్టి రీతిని మంచివారు చెడ్డవారి మీద మీరు ఇక్కడ కొరకు మరిస్తున్నారు. కాబట్టి అందరూ మీకు సమానమే. కాబట్టి దేవా అందరినీ ప్రేమించమన్నావు తండ్రి. నరుల మీద ప్రేమ, క్రీస్తువారి మీద ప్రేమ అంటే పై తరగతిలోనే చేయదు అన్నావు తండ్రి. కాబట్టి నాయన తండ్రి నాయన ప్రభు ఇదిగో మా బలహీనతను ఒప్పుకొస్తున్నాం తండ్రి. మేము నేను యథార్థంగా ప్రేమించలేకపోతున్నామేమో, పేరుకి నేను ప్రేమిస్తున్నాను చెప్పి నీకు ఆజ్ఞలు కష్టతరమైనవని విడిచిపెడుతున్నామేమో, మా కష్టమైన ఆజ్ఞలని విడిచిపెడుతున్నామేమో తండ్రి. ప్రభు మా పొరుగు వారిని ప్రేమించమనగా ప్రభు ఇదిగో మేము తండ్రి మమ్మల్ని ప్రేమించినట్లు మా పొరుగు వారిని మేము ప్రేమించలేకపోతున్నామేమో, మాలో ఉన్న అడ్లు, బలహీనతలు, కొరతలు, కొదవులు తీసివేయమని నాయన మా బలహీనతలని ఎదుట ఒప్పుకొనిచున్నామని ప్రభువుని వేడుకున్నాం, అడుగుదాం, అర్థిద్దాం. యేసయ్యా నాన్న ప్రభు ఈ ప్రేమతో మమ్మల్ని నింపు తండ్రి, ఈ ఆత్మతో మమ్మల్ని నింపు ప్రభు అని ఆ ప్రభుని అడుగుదాము. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. మేము సంపూర్ణంగా మారిపోవాలి నాయన, నీవే మా ఎందుకు కనబడాలి తండ్రి. మాలో మేము ఉండకూడదు. మా నాన్న ప్రభు శరీర పురుషుడి కన్నా అంతరంగ పురుషుడు, ఆత్మ పురుషుడు నన్ను బలపరచబడాలి. ఆత్మ చెప్పినట్టుగా శరీరం వినాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి దేవా తండ్రి ఇహలోక శరీరం శాశ్వతమైనది కాదు, తాత్కాలికమే. ఆత్మ మాత్రమే శాశ్వతమైనది. కాబట్టి ఆత్మ చెప్పుచిన రీతిగా ప్రభు ఓ సంఘంలో ఆత్మ చెప్పుచినట్టుగా నన్ను చెవి గలవాడు వినుగా కన్నాం తండ్రి. మా మనోనేత్రములు వెలింపజేయండి, అలాగే చెవులు కూడా ఆత్మీయ చెవులు తెరవజేయండి ప్రభు. మంద దృష్టిని తీసివేయండి, మందమైన చెవులను తినండి ప్రభు. స్వస్థపరచండి ప్రభుని వేడుకున్నాము. దేవా నీవు చెప్పే మాటలు మేము వింటున్నప్పటికీ, చూస్తున్నాప్పటికీ నాన్న ప్రభు ఇదిగో నోటితోనే మేము స్తుతించుతున్నాము. మేము మా తండ్రి మా హృదయం నీకు దూరంగా ఉన్నదేమో తండ్రి. ప్రభు ఇదిగో కడవరి కాలంలో లవదిక సంఘ కాలంలో వెచ్చనిస్తున్నావు. నీకు వెచ్చగా కానీ చల్లగా కానీ ఉండమన్నావు, కానీ నువ్వు వెచ్చని వారిగా చల్లనైన వారిగా మేము ఉంటున్నామేమో తండ్రి. కంటికి కాటు కొనుక్కొనమన్నావు తండ్రి. ప్రభు నేను చూడమన్నావు ప్రభు. దేవా తండ్రి నాన్న తండ్రి ప్రభు ఇగో ఇలాగ నువ్వు వచ్చిన స్థితిగా చల్లనైన వారిగా ఉంటే మేము ఎలాగనైనా ప్రభు ఎత్తబడగలము. నన్ను నీ ఆరాధన సంఘాలలో తండ్రి ఎలా పాలిస్తూ కాగలము తండ్రి. మమ్మల్ని నాన్న తండ్రి మా ఎడలని కటాక్షం నుంచి ప్రభు మమ్మల్ని తండ్రి జాలుగునే నన్ను మా ఎడల ప్రభు నీ అనుగ్రహాన్ని విస్తరింపు చేయండి. నీ కృపను కొమ్మరించి నడుచు ఆ ప్రభుని మొక్కుకున్నాము. దేవా నాయన తండ్రి నన్ను సిద్ధం చేయమని నన్ను అడిగితే తోడ్పడినాను. కాబట్టి మమ్మల్ని అందరినీ సిద్ధపరచము తండ్రి అని ప్రభుని అడుగుదాం. ఎవరు సిద్ధం చేసేది పరిశుద్ధాత్మ తండ్రి మీరే. ఆనాడు రెక్కమ్మకు ఎలియాజరు తండ్రి ఆభరణం ఇచ్చి తండ్రి ఎలాగైతే తీసుకువెళ్ళాడో ఆత్మీయంగా ఇదిగో ప్రభు ఫలములు వరములు మేము కలిగిన వారమై ఆయన ప్రభు ఇదిగో తండ్రి లోకంలో నుండి వ్యత్యాసం కలిగిన వారమై మేము తండ్రి ఇదిగో తండ్రి దైవిక శక్తి కలిగిన వారమై తండ్రి ప్రభు ఇదిగో దైవిక ప్రేమ కలిగిన వారమై ఈ లోకంలో వెలుగుగా ఉప్పుగా ఉండే స్థితి మాకు దయచేయి తండ్రి అనొచ్చు. నాయన ప్రభు వారమై ఉన్నాం. నేను తిరుమల ఆరాధన పండుగ సందర్భంగా మా ప్రభు మీరు ఆరాధనమయ్యారు తండ్రి. భూమి మీద మీరు చేయాల్సిన పనులన్నీ చేసి సమాప్తమని తండ్రికి నీ ఆత్మను అప్పగించి ఇంకా కూడా తండ్రి అనేక దినములు ప్రభు 40 దినములు భూమిపైనే ఉండి తండ్రి శిష్యులందరినీ బలపరిచి పరలోకముకు ఆరోహణ అయ్యాం ప్రభు. మేమైతే ఇదిగో ప్రభు మా పోకడనైనా అక్కడ మాకు తెలియదు తండ్రి. మేము విశ్రాంతిలో ప్రవేశించి మరలా నీ తీర్పు తండ్రి లేదా అక్కడ సమయంలో తండ్రి లేపబడతామో మాకు తెలియదు కానీ దేవా అన్ని కాలములు గతులు అన్నీ కూడా తన కాలగతులు అధీనంలో ఉన్నవి కానీ ప్రభు తన ఈ సమయము ఈ ఆశకాలము నన్ను మీరు మాకు దానంగా ఇచ్చారు. కాబట్టి దీన్ని తిరిగినైనా నీకు ఇవ్వడం ద్వారా నీతో గడపడం ద్వారా నీతో సహవాసం చేయడం ద్వారా ప్రభు
నీ మనసు ఏంటో మేము వెళ్ళిన వారమై, ఈ చిత్తం తెలుసుకున్న వారమై నాయన తండ్రి రూపాంతరం చెందగలిగిన స్థితి ఆనాడు మమ్మలు ప్రవిధిగో నేను నీ దగ్గర విచారణ తండ్రి పండు తిన్నది దేవా, కుమ్మరం వచ్చి పడింది తండ్రి, ఏ పాపం వల్ల వచ్చే జీతం మరణము, శాపము తండ్రి, దిగంబరత్వము, మహిమ పోగొట్టుకున్న స్థితి, అది ఏదైనా తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు దేవా. ఆనాడు తండ్రి నీతో సహవాసం చేస్తుంటే, నీ దగ్గర విచారణ చేస్తుంటే, నీ దగ్గర కనిపెట్టుంటే, నేను స్వరం వినో, నీ మాట వినో, నీ చిత్తం తెలుసుకుని మనసు ఎరుగునుకుని నాన్న ప్రభావ నడుచుకుని ఉంటే తండ్రి, ఆ తొందరపడినట్టు బలహీనత, ఆ పండు తినాలన్న తొందరపాటు మన ప్రభు వాటి రీతిగా మన ప్రభా తండ్రి మరణాన్ని కొని తెచ్చుకున్నారు దేవా. ఆత్మీయంగా చనిపోయారు తండ్రి, నీ సహాసం పోగొట్టుకున్నారు తండ్రి. కడపట ఆదాముగా మీరు మా కొరకు శిలువలో వేలాడారు నాయన, నీ శరీరంతో భుజించడం ద్వారా నాయన ప్రభు మరలా తండ్రి మాలో నైజము, ఆ పాప నైజం పోయి తండ్రి ఇదిగో మరలా నీ మీద ఆధారపడినట్టు స్థితి, ఆ తొందరపడినట్టు బలహీనత పోయి మరలా నీతో సహవాసంలో ఉండి ఇగో తండ్రి నానాడు హనోకటి రీతిగా నీతో నడిచి నీ వద్దకు చేరవచ్చబడ్డాడు. అటు రీతిగా దేవా ప్రభు ఇదిగో కడవర కాలంలో తండ్రి ఇగో దుర్దినములు కాదు మంచి దినములు నాన్న ప్రభా, దినములు చెడ్డవన్నావు తండ్రి. బహుగా ప్రార్థన చేయండి, మహిళ కీడుని గెలవాలంటే బహుగా ప్రార్థన చేయడానికి మొదలు రాస్తారు తండ్రి. మహిళ లోకంలో ఉన్న కీడుని గెలవాలంటే ప్రభు మంచి పై చేయి అవ్వాలంటే ప్రార్థన చేయమన్నావు. ప్రార్థించిన వారందరూ రక్షించబడతారన్నావు కాబట్టి దేవా తండ్రి స్తోత్రము నాయన. నాన్న ప్రభా ఇదిగో ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో మీరే తండ్రి నాన్న ప్రభా నీ పరిశుద్ధ రక్తంలో ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి యేసయ్యా తండ్రి. నాయన ప్రభా ఇదిగో పరిశుద్ధపరచబడినట్లుగా మేము నాయన ప్రభా రూపాంతరపరచబడినట్లుగా మా దైవజనులు ఏర్పాటు చేసినట్టు ఆత్మీయ సంస్కారపు దినము గురువారం కాబట్టి నాయన నీ శరీరంలో నీ రక్తంలో భోజనంగా మాకు వడ్డింపచేయండి ఆత్మీయంగా. అప్పుడే మేము మాలో నుంచి పాపములు జయించగలము. మాలో ఉన్న తొందరపడినట్టు బలహీనత దేవా, తొందరపాటు నిర్ణయంలో తీసుకునేటువంటి బలహీనత నుండి ఈ చిత్తానువిరుద్ధమైన మార్గంలో నిర్ణయంలో తీసుకునే తండ్రి పరిస్థితి నుండి మేము విడుదలవ్వాలంటే నీ శరీరక్తంలో మాకు మందు, పాప వ్యాధికి మందు పెరిగెత్తి తినక ఇక్కడ దొరకదిక మందు అన్నట్టుగా మా పాప వ్యాధికి మందు నీ శరీరము, నీ రక్తమే. అటు నీ శరీరం నాకు అందరికీ దానముగా అనుగ్రహించదేవా, నీ రక్తము మాకు తండ్రి పానంగా అనుగ్రహించి తండ్రి అని ప్రభు పాదములు పట్టి అడగవలసిన వారమే ఉన్నాం తండ్రి. స్తోత్రము నాయన ప్రభు కాల సమయంలో మీ గొప్పదైన తండ్రిమైన మీ ఆశీర్వాదము దయచేయమనసు తండ్రి. మమ్మల్ని దేవా నీ రక్తంతో కడిగి శుద్ధి చేయమనసు. ఆనాడు మీరు తండ్రి మహిమ రూపము దాల్చి తండ్రి అదొకపాటు ప్రయాణం కొరకు మేము మహిమ రూపం దాల్చాలంటే ఇప్పటి నుండి సిద్ధపడాల్సిందే తండ్రి. కాబట్టి ప్రభు మీరు ఎక్కువ చెప్పండి తండ్రి అనసు ఆ ప్రభువుని వేడుకున్నాం. దేవానికి వందనములు, స్తోత్రం హల్లెలూయా. ప్రతి ఒక్కరిని దృష్టించిన మా ప్రియ ప్రభు స్తోత్రం. ప్రతి ఒక్కరిని దేవతని పరిశుద్ధ ప్రవాహంలో కడిగి తీస్తున్నావా నమ్మి నేను స్తుతిస్తున్నాను మా తండ్రి. స్తుతులు స్తోత్రములు ఆయన. ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి. స్తోత్రములు ప్రభు. ప్రతి ఒక్కరి మీదకి నీ మహిమ దించి వేసిన దేవా స్తుతులు స్తోత్రం హల్లెలూయా. మహిమ ఇస్తున్న తండ్రి స్తోత్రం హల్లెలూయా. ఆభరణముతో అలంకరింపజేస్తున్న తండ్రి స్తోత్రం ఆయన. స్తోత్రం హల్లెలూయా. సంగ్రహణ కొరకు అనేక మందిని తండ్రి సిద్ధపరుస్తున్న దేవా, సిద్ధం చేసిన తండ్రి స్తోత్రం ఆయన. నా ప్రభువు తండ్రి ప్రభా తండ్రి ఆయన ప్రభా నీకు వందనాలు ఆయన. మమ్మల్ని శుద్ధి చేసి మమ్మల్ని ఇదిగో సిద్ధపరిచిన తండ్రి స్తోత్రం ఆయన. ప్రభుత్వ తండ్రి లోకంలో మా తీర్మానము మీరు దేవా తండ్రి ఇంత బ్రతుకు భక్తి గల జీవనం ఆరోగ్యం అవ్వకపోతే మా భక్తి వల్ల ప్రయోజనం తండ్రి మీరే తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను ఆయన. భక్తి గల జీవనం, భక్తి గల మరణం, సజీవుల గుంపులో తండ్రి నన్ను పాలి భాగస్తులు కావడం అనేది అట్టి దీవెన కొరకు అందరు ప్రయాసపడగల నన్ను తండ్రి నన్ను కృపను అనుగ్రహించింది. దాని కొరకు నీ ఆత్మ బలం మాకును అందరికీ మెండుగా దయచేయమని ఆ ప్రభువుని వేడుకొనాల్సిన వారు
ప్రభు మీరు మమ్మల్ని అనాథలుగా విడమన్నాను అపవాది తండ్రి సాతాను ఆత్మస్వరూపుగా వచ్చి మమ్మల్ని పడగొడదాం చూస్తుండగా ఏదో గోత్రపు సింహమైన మీరు మీ ఆత్మని మాతో తండ్రి మాకు విజయమే దేవా తండ్రి అపవాది మీద లోకం మీద శరీరం మీద కూడా తండ్రి విజయం పొందాలంటే నీ ఆత్మ బలము నీ ఆత్మ నింపుదల మాకు అనుదిన క్షణం కావాలి తండ్రి అని ఆ ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని అడగవలసిన వారిని దేవా మా మీదకి దిగిరండి తండ్రి నన్ను ప్రభుత్వ మేము ఆత్మతో అనుక్షణం మమ్మల్ని నింపండి తండ్రి ప్రభు నిన్ను ఆశపడే ఒక కార్యం ఏవి మేము చేయకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవ మీరే మమ్మల్ని అడ్డగించండి తండ్రి అనసు ఆ ప్రభుని వేడు మీరే తండ్రి పశ్చాత్తాపం కలిగించేవారు మీరే దేవా తండ్రి అటు కార్యం నేటి దినములు కూడా అనేకులకు కలిగించండి ప్రతిదినం కూడా కలిగించి చూడండి తండ్రి నీకు వందనములు స్తోత్రం ఆయన పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభా ఇంకో తండ్రి లోకంలో పడిపోయి పనుల్లో పడిపోయి తండ్రి నిన్ను మర్చిపోయేవారుగా మేము ఎప్పటికీ ఉండకుండా తండ్రి ప్రతి ఒక్కరికి ఆటంకంలో కొట్టివేయండి అనారోగ్యం కొట్టివేయండి నిరాశను కొట్టివేయండి విచారాన్ని కొట్టివేయండి ప్రభా ప్రతి ఒక్కరిని స్తుతించే స్పర్శన వచ్చింది తండ్రి అలా శోధన మేము తట్టుకునే కన్నా గొప్ప శోధన మాకు రాదన్నాం అప్పుడు తట్టుకోగలిగినంత శోధనే మాకు ఇస్తావు కాబట్టి దేవ తప్పించుకునే మార్గం ఇస్తావు తండ్రి దేవా తండ్రి కాబట్టి తండ్రి ఆయన తండ్రి కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి నాన్న ప్రభు మీరు అన్నీ కూడా తండ్రి నెరవేర్చేవారు నన్ను కాబట్టి తండ్రి శక్తిమంతులైన యేసయ్యా స్తోత్రం వెలుగులో తండ్రి నాన్న మా తీర్మానాలు పెరిగిన వారు ఆత్మీయంగా మేము ఎట్టి ఆశ కలిగినాము ఆశపడ్డ ప్రాణం తృప్తిపరచమని హృదయవాంఛ నెరవేర్చమని అడగవలసిన వారమైన దేవానికి వందనాలు తండ్రి స్తోత్రం ఆయన మేము సజీవుల సంఘారోహణంలో నన్ను పాలి భాగస్తులు కావటము మా ఆశ మా కోరిక మీ కోరిక మీ నన్ను ప్రభు వాంఛని ఉన్నది తండ్రి ఏ ఒక్కరు కూడా ప్రభు నరకానికి వెళ్ళిపోవడం మీకు ఇష్టం కాదు కానీ తండ్రి నేను తండ్రి నన్ను సిద్ధపడి ఉండడము మేఘం ఎక్కడం ఆ గొర్రెపిల్ల వివాహం 7 పెళ్లి ఇందులో పాలి భాగస్తులు కావడం అంటే సిద్ధపడనే పెళ్లి వస్త్రము తండ్రి మేము కలిగి ఉండాలి దినదినము దాన్ని సిద్ధపడుతుండగా తన ఆ పెళ్లి వస్త్రం మేము కాపాడుకొని రక్షణ వస్త్రం తండ్రి